దగ్గర దగ్గర 11,000 లీటర్ల పాలు మధ్యప్రదేశ్ లో నర్మదా రివర్ లో వదిలేశారు. అసలు ఇలాంటి వాళ్ళు ఏమన్నాలో కూడా అర్థం కావట్లేదు. అసలు ఇది ఎంత పెద్ద బ్లండర్ మిస్టేక్ మీరు ఊహించలేరు కూడా. ఎందుకంటే పాలకి బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్స్ ఎక్కువ. దీని BOD లెవెల్స్ రా సీవేజ్ కంటే కూడా 300 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. అలాంటిది రివర్ లో 11,000 లీటర్ల పాలు వదిలేయడం అంటే 3.3 మిలియన్ లీటర్ల ఘోరమైన సీవేజ్ తో సమానం. దీని వల్ల వాటర్ లో ఆక్సిజన్ లెవెల్స్ అంతా పడిపోతుంది. వాటర్ లో నివసించేటివేవి కూడా సర్వే అవ్వలేవు. ఆల్రెడీ నర్మదా రివర్ లో లాస్ట్ 20 years లో 80 స్పీషీస్ ఆఫ్ ఫిషెస్ ఎక్స్టెంట్ అయిపోయాయి. ఇదే ఇష్యూ UK లో కూడా జరిగింది. UK లో లాస్ట్ ఇయర్ యాక్సిడెంటల్ గా 8,000 లీటర్స్ ఆఫ్ మిల్క్ రివర్ లో స్పిల్ అయిపోయినప్పుడు వెంటనే ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ టెంపరరీ డ్యామ్ కట్టి ఆ మిల్క్ అంతా క్లీన్అప్ చేశారు. ఈవెన్ 2017 లో కూడా ఒక ఫార్మర్ కి 22,000 పౌండ్స్ ఫైన్ వేశారు చేపలు చనిపోయాయని. కానీ ఇక్కడ 11,000 లీటర్ల పాలు తెలిసి కూడా వేస్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ మాత్రం సైలెంట్ గా ఉంది. అసలు వరస్ట్ పార్ట్ ఏంటంటే UP స్కూల్స్ లో మిడ్ డే మీల్ లో 1 లీటర్ పాలని ఒక బకెట్ ఫుల్ ఆఫ్ వాటర్ తో మిక్స్ చేసి పిల్లలకి ఇచ్చేవాళ్ళు. ఇక్కడ పిల్లలు తాగడానికి పాలు లేవు కానీ రివర్ లో వదిలేసి పొల్యూషన్ చేయడానికి మాత్రం ఉన్నాయి. ఇలాంటి ఘోరమైన మనుషుల మధ్యలో మనం బతుకుతున్నాం. ఇలా ఉంటే అసలు మన ఇండియా ఎప్పటికి ప్రోగ్రెస్ అవుతుంది చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిందంతా విన్నాక మీ ఒపీనియన్ ఏందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ ప్రపంచంలో ఎక్కడ జరిగినా 1 minute లో మీకు అర్థమయ్యే భాషలో మీ ముందర పెట్టేస్తా. ఆ వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ఇప్పుడే నొక్కి పెట్టేసుకోండి.